సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మనము ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి ధనుర్మాస ఉత్సవంలో 22వ రోజు స్వామి నిద్ర మేల్కొల్పడానికి ప్రసన్నుడైనటువంటి రోజు. ఏ విధంగా అమ్మ స్వామి అనుగ్రహాన్ని పొందింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మరి తెలుసుకుంటూ ముందుగా ఆ యొక్క పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. అంగణ్ మాంగాళత్తరసర్ அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தும் கிங்கிணுவாய் செய்த தாமரை பூ போலே சங்கன் சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்ய நிஜந்தாட்போல் அங்கனிரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் எழுந்து ஏலோரெம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు అమ్మ నిన్నటి రోజు చెప్తూ ఉంది, ఏ విధంగానైతే శత్రువులు తాడలేక నీ యొక్క శరణుగోడి సంఘాలుగా వస్తారో ఆ విధంగా వచ్చామనేసరికి స్వామి అనుకున్నాడు, అలా వచ్చారా అంటే వారందరూ కూడా మీకు భయపడి వచ్చారు, మేము మీకు ప్రేమతో వచ్చాము అనేటువంటి విషయాన్ని తెలుపుతూ, మాకు ఇంకెవరు కూడా శరణు లేదు, మీరు మాత్రమే మాకు శరణు, మీరే మాకు అనుగ్రహించాలి, మీరే ఏదైనా మాకు అనుగ్రహించగలరు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ, అంగణ్ మాంగాళత్తరసర్ అభిమాన భంగమాయ్ వందు నిన్ పళ్ళి కట్టిల్ కీడే సంఘమిరుప్పార్ పోల్ వందు తలైపేదం అంటున్నారు. అంటే సంఘాలుగా ఎవరు ఆ యొక్క శత్రువులందరూ కూడా అభిమానాన్ని తమ యొక్క అభిమానాన్ని అంతా కూడా వదిలిపెట్టుకొని ఇక వేరే ఎవరు కూడా మనకు శరణు లేదు అంటూ మీ దగ్గరికి వచ్చి మీకు ఆ యొక్క ఏనుగు దంతాలతో చేసినటువంటి ఆ మంచపు కోళ్ల దగ్గర పడి ఉన్నట్టుగా మేమందరం కూడా వచ్చి ఉన్నాము స్వామి, అనుగ్రహించి. మరి వాళ్ళు ఆ విధంగా అభిమానాన్నంతా కూడా వదిలిపెట్టుకొని వచ్చారు, వారి యొక్క గర్వాన్నంతా కూడా వదిలిపెట్టుకొని మీ దగ్గరికి రావలసిందే, వేరే మార్గమే లేదు, వేరే శరణే లేదు, ఇంకెక్కడికి వెళ్ళినా మనము తాడలేము, కేవలము స్వామి యొక్క అనుగ్రహం మాత్రమే ఉండవలసింది అనే ఉద్దేశంగా ఏ విధంగానైతే సంఘాలుగా వచ్చి మీ యొక్క మంచపు కోళ్ల దగ్గర పడి ఉన్నారో, మేము మీ యందు ఉన్నటువంటి ప్రేమ చేత ఆర్తి చేత మీ దగ్గరికి వచ్చి మీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ విధంగా మేము వచ్చి ఉన్నాము, నీ దగ్గర నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి, ఇక నీ ఇష్టము, నీవు ఏమి చేస్తే అది మాకు అంగీకారమే, మీ వారమై ఉన్నాము కాబట్టి మీ యొక్క అనుగ్రహమే మాకు కావాలి, అంతే, నువ్వు ఏ విధంగా నిర్ణయం చేసినా మాకు దానికి సమ్మతమే అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నది. అప్పుడు అమ్మ స్వామి మేల్కొనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంది. ఏ విధంగా మేల్కోవాలి అంటే, ఒక్కసారిగా మేల్కోవద్దు స్వామి, ఒక్కసారిగా కళ్ళు తెరవద్దు, ఆ యొక్క స్వామి నేత్రాలు తెరిచేటువంటి విషయాన్ని అమ్మ వివరిస్తూ ఉంది. ఏ విధంగాట, కింగిణివాయి చేద తామరై పూపోలే. కింగిణి అంటే సిరుమువ్వ గజ్జలు ఉంటాయట, తెల్లగా ఉంటాయి, మధ్యలో ఒక చిన్న గీతలాగా ఉంటుంది, లోపల ఒక గవ్వ ఉంటుంది శబ్దం చేయడానికి, చిన్న ఆవులకు గేదెలకు కడుతూ ఉంటారు అవి. అలా
సిరిమువ్వ గజ్జలాగా ఉన్నటువంటి నేత్రాలట స్వామి. అంటే అంత కర్కశంగా ఉండదు, అంత గట్టిగా ఉండదు, కానీ ఆ యొక్క పోలిక మాత్రము మధ్యలో నల్లగా ఉండి నల్లటినటువంటి రేఖ ఉండి లోపల ఒక గజ్జ మువ్వ ఉండి అలాంటి పోలికతో ఉన్నటువంటి నేత్రాలు గల ఆ స్వామి యొక్క నేత్రాలు మెల్లిగా తెలియాలి. అంటే నిద్రించి ఉన్నటువంటి వారు, అంటే స్వామి ఎప్పుడైనా నిద్రిస్తాడా? స్వామిది యోగ నిద్ర. ఎప్పుడు కూడా స్వామి నిద్రించి ఉండడు. స్వామి నిద్రిస్తే ఏముంటుంది? ఏం లేదు, ప్రళయమే. కానీ ఆ యొక్క యోగ నిద్ర నుంచి మెల్లిగా తెరుచుకుంటున్నట్టుగా ఒక్కసారి తెరుచుకోవద్దు స్వామి. నీ కళ్ళల్లో సూర్యచంద్రుడు ఉంటారు. ఆ సూర్యచంద్రులు ఒక్కసారిగా ప్రసరిస్తే ఇక్కడంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మెల్లిగా మీరు ఆ యొక్క నేత్రాలను మెల్లిగా తెరియాలి. మెల్లిమెల్లిగా తెరిచి మీ యొక్క సుందరమైనటువంటి నేత్రాలను తెరిస్తే, మీ యొక్క చూపు, చల్లని చూపు మా మీద ప్రసరింపజేస్తే, మాకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగి మా యొక్క మీ యొక్క అనుగ్రహం అంతా కూడా మా మీద ప్రసరింపజేస్తే మా యొక్క జన్మ ధన్యమై తరిస్తుంది అని ప్రార్థన చేస్తుందట. ఏ విధంగా స్వామి నేత్రాలు తెరవాలి, మెల్లిగా తెరిచి రావాలి స్వామి అంటూ ప్రార్థన చేస్తూ ఆ యొక్క స్వామి యొక్క మేల్కొల్పును అమ్మ ఈరోజు వివరిస్తూ ఉంది. ఇన్నాళ్లకు స్వామి కరుణించి మేల్కొల్చినటువంటి పరిస్థితిని అమ్మ తెలుపుతూ ఉంది. ఇక స్వామి మేల్కొన్నాడు. మరి స్వామిని ఏ విధంగా ఆహ్వానించింది, స్వామి యొక్క వైభవాన్ని ఏ విధంగా మంగళం పాడింది అనేటువంటి విషయాలన్నీ కూడా క్రమంగా తెలుసుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము, ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ మనమందరం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.